శ్లోక శ్రీవాణి హైస్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. సంగారెడ్డి పట్టణంలోని మంజీరానగర్ పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో ఉన్న శ్లోక శ్రీవాణి హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించిన యాజమాన్యం. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్లు హాజరైనారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను మరింత వైభవంగా విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కూన వనిత సంతోష్ మాట్లాడుతూ, శ్లోక శ్రీవాణి హైస్కూల్ ఎంతోమంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో అవసరమని, అదే భవిష్యత్తులో వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ హసన్ మాట్లాడుతూ, యూకేజీ 5వ తరగతి 9వ తరగతి పూర్తయిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్లోక శ్రీవాణి హైస్కూల్ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కాకుండా వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అన్ని రంగాలలో ప్రోత్సహించేందుకు పాఠశాల ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూర్జహాన్, కల్పనారెడ్డి, గీతారెడ్డి, సుజాత, యాదగిరి, మాధవ్ కృష్ణతో పాటు ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాబు A huge round of applause. Hasan sir, please join yourself. సంతోషము. నాకు ఎప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకోకుండా ఉండే వాళ్ళు ఉండకూడదని ఉండేది. అంబేద్కర్ ఆశయం కూడా అదే. అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నా. మేడం ఎంబీఏ చదివారు, చదువుకున్న వాళ్ళు కాబట్టి మన సంగారెడ్డికి చాలా ప్రగతి పదంలో తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. మేడం గారు ఈ మహిళా దినోత్సవం ప్లస్ మన స్కూల్ గ్రాడ్యుయేషన్ డేలో ఆమె వాయిస్ వినిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందులో ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుపుకున్న మన శ్లోక స్కూల్ మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి, చిన్నారుల తల్లిదండ్రులకి అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్. మరి ఇక్కడ చిన్నారులకు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. అందరూ చాలా బాగా చేశారు. మరి వారిలోని టాలెంట్ని బయటకు తీసిన టీచర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా శ్లోక స్కూల్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో మంది విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది మన దేశానికి అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన శ్లోక స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. మరియు మా స్కూల్ నందు జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్కి వచ్చే స్టూడెంట్స్కి, ప్లస్ 5th నుండి 6th వచ్చే స్టూడెంట్స్కి, 9th నుండి 10th వచ్చే స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ మధ్యనే మన మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన వనిత సంతోష్ గారు రావడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత మా శ్లోక శ్రీవాణి హైస్కూల్ నందు ప్రతి ప్రోగ్రాంలు చాలా సిస్టమేటిక్గాను, ఒక డెడికేషన్గాను, ఒక ఉన్నత భావాలతోటి మేము జరుపుకుంటున్నాము. ఈ గ్రాడ్యుయేషన్ డే స్టూడెంట్స్కి జరపడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక స్టెప్ నుండి ఒక స్టెప్కి
వెళ్తున్నామనే ఫీల్ కలగడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. మరియు మేము మా స్కూల్కి స్టేట్ బోర్డ్ పర్మిషను ఉంది. సిబిఎస్ఈ సిలబస్ జరుపుతున్న సంగారెడ్డిలో ఏకైక స్కూల్ మా శ్లోకా శ్రీవాణి హై స్కూల్ మంజీరానగర్ నందు, మరియు శ్లోకా ద స్కూల్ వసంతనగర్లో ఉండే బైపాస్లో ఉండే వసంతనగర్లో ఉండే స్కూలు. ఇవి రెండు మా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ స్కూల్స్ నందు చదువుతున్న విద్యార్థులు ఈ సిబిఎస్ఈ నందు చాలా మెరుగైన మార్పులు తేవడము, తర్వాత వాళ్ళు చాలా రకాలుగా అభివృద్ధి చెందుతూ పేరెంట్స్ దగ్గర నుండి హ్యాండ్ రైటింగ్ నుండి సబ్జెక్ట్స్ అన్నిటిలోనూ బాగా డెవలప్ అయినరని ఈ మధ్యకాలం చాలామంది పేరెంట్స్ మా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో అటెండ్ అయ్యి మమ్మల్ని ప్రశంసించడం జరిగింది. ఇంకా అడ్మిషన్ల కోసమని చాలామంది వస్తుంటే మా దగ్గర బిల్డింగ్ లేకపోవడం వల్ల మేము అడ్మిషన్లు కూడా తీసుకోవడం లేదు. ఇక్కడ శ్లోకా శ్రీవాణి హై స్కూల్లో అడ్మిషన్లు లేవు కాబట్టి ఈ అడ్మిషన్లు అన్నీ కూడా మేము కొన్ని ఇచ్చిన వాటిని వసంతనగర్కు పంపిస్తున్నాము. కాబట్టి మమ్మల్ని ఇంతగా అభిమానిస్తూ ఆదరిస్తున్న పేరెంట్స్కి, సంగారెడ్డి ప్రజలందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము. కాబట్టి ఈ యొక్క ఆనందంలో మాటలు రావడం లేదు. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.